హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం. ఈరోజు మన వీడియోలో T20 వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేసే ఇండియన్ టీం గురించి, అలాగే పాసిబుల్ ప్లేయింగ్ 11 గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు T20 వరల్డ్ కప్ విషయానికి వస్తే జూన్ 2 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచెస్ అన్నీ USA, వెస్టిండీస్లో జరగబోతున్నాయి. ఇప్పుడు టీమ్స్ విషయానికి వస్తే టోటల్గా 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 20 టీమ్స్ని 4 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఈచ్ గ్రూప్లో 5 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఇండియన్ టీం గురించి మాట్లాడుకోవాలి కాబట్టి మన ఇండియన్ టీం గ్రూప్ ఏలో పార్టిసిపేట్ చేస్తుంది. మన ఇండియన్ టీంతో పాటు పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యునైటెడ్ స్టేట్స్ టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇప్పుడు మన ఇండియన్ టీం స్క్వాడ్ గురించి, అలాగే ఆడబోయే ప్లేయింగ్ 11 గురించి ఒకసారి తెలుసుకుందాం. లాస్ట్ 1 మంత్ బ్యాక్ మన ఇండియన్ టీం స్క్వాడ్ని అనౌన్స్ చేశారు కాబట్టి ఆ ప్లేయర్స్ లిస్ట్ ఒకసారి చదువుదాం. రోహిత్ శర్మ కెప్టెన్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్. అలాగే రిజర్వ్ ప్లేయర్ లిస్ట్ కూడా ఒకసారి చదువుదాం. శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్. ఇప్పుడు ఈ 15 మెంబర్స్ స్క్వాడ్లో పాసిబుల్ ప్లేయింగ్ 11 గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నా అనాలిసిస్ ప్రకారం పాసిబుల్ ప్లేయర్ 11 ఏంటంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్. నా అనాలిసిస్ ప్రకారం ఈ 11 మెంబర్స్ అయితే టీం కప్పు కొట్టే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో వెళ్తున్నారు. అలాగే 2 ఆల్రౌండర్స్ ఉన్నారు. బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది. ఇప్పుడు 9th పొజిషన్ వరకు కూడా బ్యాటింగ్ డెప్త్ ఉంది. అలాగే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కాబట్టి ఓపెనర్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వస్తేనే బాగుంటుంది. అందరూ ఎక్కువ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ను బట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంటున్నారు. కానీ నా అనాలిసిస్ ప్రకారం రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అయితే టీమ్ కాంబినేషన్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఉంటే తర్వాత మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్స్గా శివం దూబే, రిషబ్ పంత్, తర్వాత లోయర్ మిడిల్ ఆర్డర్లో రవీంద్ర జడేజా కూడా ఉన్నారు. ఎందుకంటే నేను ఈ టీమ్ కాంబినేషన్ ఎందుకు బాగుంది అని నేను చెప్తున్నానంటే, ఇంతకుముందు కూడా మన ప్రీవియస్ T20 వరల్డ్ కప్లో కూడా చూసుకుంటే మన ఇండియన్ టీంలో కూడా శిఖర్ ధావన్, మిడిల్ ఆర్డర్లో యువరాజ్ సింగ్, సురేష్ రైనా కూడా ఉండేవాళ్ళు. అప్పుడు టీం కాంబినేషన్ బాగా సెట్ అయింది. తర్వాత మన టీమే కాకుండా ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సెట్ చేసుకొని సక్సెస్ అయిన టీమ్స్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కూడా ఉన్నారు. చివరిగా నా పాసిబుల్ ప్లేయింగ్ 11 గురించి ఒకసారి మాట్లాడాలనుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్. ఇది నా ప్లేయింగ్ 11. ఒకవేళ ఈ ప్లేయింగ్ 11లో ఎవరైనా సరిగ్గా ఆడకపోతే రీప్లేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ ప్లేస్ని ఒకసారి చూద్దాం. రిషబ్ పంత్ ప్లేస్లో సంజు శాంసన్ ఆడించవచ్చు. వికెట్ కీపర్గా, బ్యాట్స్మెన్గా ఉపయోగపడతాడు. తర్వాత రవీంద్ర జడేజా ప్లేస్లో అక్షర్ పటేల్ని ఆడించవచ్చు. కుల్దీప్ యాదవ్ ప్లేస్లో యజ్వేంద్ర చాహల్ని ఆడించవచ్చు. హర్షదీప్ సింగ్ ప్లేస్లో మహమ్మద్ సిరాజ్ని కూడా ఆడించవచ్చు. ఒకవేళ ఈ 15 మంది టీం మెంబర్స్లో ఎవరైనా ఇంజ్యూర్ అయితే రిజర్వ్ లిస్ట్లో ఉన్న ప్లేయర్స్ని కూడా ఆడిస్తారు. ఇది నా ప్లేయింగ్ 11. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.